మల్ల యుద్ధం చేయటానికి జరాసంధుడు భీముని కోరుకుంటాడు. ఇంతవరకు మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం. జరాసంధుడు భీమసేనునితో మల్ల యుద్ధం చేయటానికి నిశ్చయించుకొని ముందుగా తన కొడుకైన సహదేవుడిని మగధ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాడు. తాను కూడా పురోహితుల దగ్గర మంగళ ఆశీర్వచనాలు తీసుకొని మల్ల యుద్ధానికి భీముని ముందు నిలుస్తాడు. సమానమైన బలం కలిగి విజృంభిస్తున్న భీమ జరాసంధులిద్దరూ పరస్పరం అణచడానికి సాధ్యం కాని తమ బాహుదండ తీవ్రమైన దెబ్బల ధ్వని బ్రహ్మాండమంతా నిండింది. ప్రజలంతా అది ప్రళయకాల యముని వల్ల ఏర్పడిన అల్ల కల్లోలమా అని అనుకునేటట్లు మితిమీరిన కోపంతో మహోద్రిక్తులై ఇద్దరు ఒకరినొకరు అవలీలుగా ఎదుర్కొన్నారు. ఇద్దరు ఒకరినొకరు లాగడం చేత తోయటం చేత కోపంతో యుద్ధోత్సాహంతో పోరాడారు. వ్యాయామాల చేత గట్టిపడిన శరీరాలు గల భీమ జరాసంధులు మల్ల యుద్ధం భయంకరమైన ఇనుపగుదిలా కఠినంగా పొడవుగా ఉన్న వాళ్ళ బాహుదండాల దెబ్బలతో భయంకరంగా మారింది. సాటిలేని బలం కలవాళ్ళు, ఒకరినొకరు జయించాలన్న కాంక్ష కలవాళ్ళు, రాజశ్రేష్ఠులు, యుద్ధవీరులు అయిన భీమ జరాసంధులిద్దరూ సింహం గజేంద్రుల్లా, వజ్రపర్వతాల్లా, దేవేంద్రుడు వృత్రాసురుల్లా భయంకరంగా యుద్ధం చేశారు. కార్తీక శుద్ధ పాడ్యం నాడు ప్రారంభించి ఎడతెగకుండా మహాయుద్ధం చేశారు. త్రయోదశి నాడు అంటే 13వ రోజు ఇద్దరు తమ మల్ల యుద్ధ సామర్థ్యం ప్రకటమయ్యేటట్లు పెనుగులాడుతూ ఉండగా చతుర్దశి నాటి రాత్రి జరాసంధుని అలసటను గుర్తించి శ్రీకృష్ణుడు భీమసేనునితో జరాసంధుడు బలహీనుడయ్యాడు. సకల రాజసమూహానికి అపకారం చేసి మితిమీరిన సాహసుడైన ఇతన్ని వధించి నీ భుజబలం యొక్క చెక్కు చెదరని స్థితి ప్రకటమయ్యేటట్లు నీ బలము నీ తండ్రి బలము ప్రకాశించేటట్లు మాకు చూపు అన్నాడు. శ్రీకృష్ణుడు కర్తవ్యబోధ చేయగానే భీమసేనుడు తన తండ్రి అయిన వాయుదేవుని మనసులో ధ్యానించి ఆయన అనుగ్రహంతో ఇంకా అధికమైన బల సంపన్నుడయ్యాడు. భీమసేనుడు భయంకరంగా జరాసంధుడిని పట్టుకొని తీవ్రంగా అరచేత కొట్టి అతని కీళ్ల కలయికల్లో ఉండే ఎముకలను విరిచి అతన్ని వధించి భూమండలం అంతా దద్రిలేటట్లు పెద్దగా అరిచాడు. భూమండలం బద్దలైందా లేక హిమాచల శృంగం ముక్కలైందా, చెవులను బద్దలు చేసి ఈ శబ్దం ఏమిటి భయంకరంగా వినవస్తున్నదే అని పురప్రజలందరూ భీతి చెందారు. స్త్రీల గర్భాలు కలత పొందాయి. జరాసంధుని సేనలు బలహీనాలయ్యాయి. ఇలా భీమసేనుడు జరాసంధుడిని సంహరించి అతని చావు లోకానికంతా తెలిసేటట్లు అతని మృతదేహాన్ని అతని భవన ద్వార తోరణం దగ్గర పడేశాడు. అది ప్రజలందరికీ భయంకరమై కనిపించింది. తర్వాత సూర్యోదయం కాగానే గరుడ ధ్వజుడైన శ్రీకృష్ణుడు దయామయుడై మగధ ప్రజలందరికీ అభయమిచ్చాడు. ఇది వరకు జరాసంధుని చేత బంధితులైన రాజులందరినీ విడిపించాడు. ఆ రాజులంతా అర్పించిన స్వచ్ఛరత్న సమూహాలతో పూజలు అందుకున్నాడు. తన ప్రభావం ప్రకాశించగా జరాసంధుడి కొడుకైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. అతన్ని మగధ రాజ్యానికి రాజును చేశాడు. మనోహరంగా వివిధ రత్నకాంతులతో అందంగా ఉన్న జరాసంధుని రథాన్ని తెప్పించాడు. పూర్వము తారకాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడు ఈ రథం ఎక్కాడు. తర్వాత ఇంద్రుడి నుండి ఈ రథాన్ని వసుమహారాజు పొందాడు. అతడి నుండి జరాసంధుని తండ్రి బృహద్రథుడు దీనిని గ్రహించాడు అని చక్రధరుడైన శ్రీకృష్ణుడు ఆ దివ్యరథ వృత్తాంతాన్ని చెప్తూ భీమార్జునులతో కలిసి ఆ రథం ఎక్కి సకల రాజసమూహంతో ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాలని గరుత్మంతుని మనసులో తలుచుకోగానే వినత కొడుకైన గరుత్మంతుడు అగ్నిలా ప్రకాశించే దేహకాంతులతో వేగంగా వచ్చి శ్రీకృష్ణుని ఎదుట వినయంతో శిరస్సు వంచి నిలబడ్డాడు. అలా వచ్చిన గరుత్మంతుడిని అతి ప్రేమతో ఆ దివ్యరథానికి సారథిగా నియమించి మనోవేగ వాయువేగాలతో శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుని ప్రేరణతో భీమసేనుడు లోక భయంకరుడు మహాగర్వితుడైన జరాసంధుడిని వధించాడు. అతడు బంధించిన రాజులందరినీ విడిపించాడు. ఇక 4 సముద్రాల హద్దులుగా గల ఈ భూమికి అంతటికి ధర్మరాజు సామ్రాజ్యాధికారం పూజింపదగిందయింది అని ప్రజలంతా మహానంద భరితులయ్యారు. ఆయుధాల చేత చావు లేనివాడు, జయించి సాధ్యం కానివాడు అయిన జరాసంధుడిని భీమసేనుడు గొప్ప భుజబలంతో విజయలక్ష్మి వెలిగేలా వధించాడు. ఇది ఇతరులకు సాధ్యమా అని ఇంద్రప్రస్థపుర ప్రజలంతా ఆశ్చర్యంతో ఎంతో ప్రేమతో ఎక్కువ ఆసక్తితో ఒక్కమ్మడిగా వచ్చి భీమసేన కృష్ణార్జునులను ప్రియంగా చూశారు. శ్రీకృష్ణ భీమార్జునులు ఈ విధంగా విజయకాంతితో వెలుగుతూ వచ్చి ధర్మరాజుకు మొక్కి జరాసంధుని చెర నుండి తాము విడిపించిన రాజులందరినీ చూపించారు. కురువంశ శ్రేష్ఠుడైన ధర్మరాజు తనకు వినయంతో శిరస్సు వంచి నమస్కరించిన ఆ రాజులందరినీ ఎవరికి తగినట్లు వాళ్ళను
ప్రేమతో గౌరవంతో పూజించాడు. వారి వారి దేశాలకు క్రమంగా సాగనంపాడు. శ్రీకృష్ణుడు కూడా ధర్మజుని దగ్గర సెలవు తీసుకుని ఆ దివ్యరథాన్ని ఎక్కి ద్వారకా నగరానికి వెళ్ళాడు. తర్వాత ఇంద్రప్రస్థంలో భరతవంశానికి అంతటికీ అలంకారమైన వాడు, ప్రకాశించే పరాక్రమం కలవాడైన ధర్మరాజు గొప్ప భుజబలంతో విజయాన్ని సాధించే గొప్పతనంలో తన తమ్ముళ్ళు దిక్పాలకులతో పోల్చదగిన వారిని తలచి భీమార్జున నకుల సహదేవుల్ని వరుసగా తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం అనే దిక్కులను జయించడానికి పంపించాడు. భీమార్జున నకుల సహదేవులు నలుగురు మితిమీరిన చతురంగ బలాలతో 4 సముద్రాల మీద నడిచే అపూర్వాలైన మరి 4 సముద్రాల్లా 4 దిక్కులకు నడిచారని వైశంపాయనుడు జనమేజయునితో చెప్పాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు. గాంధీవాన్ని ధరించిన అర్జునుడు అగ్నిదేవుడిచ్చిన దివ్యరథం ఎక్కి మండు వేసవిలో వెలిగే చండ కిరణుడైన సూర్యుని వలె భయంకరమైన పరమాగ్ని ప్రజ్వరిల్లేటట్లు ఉత్తర దిగ్విజయాత్రకు బయలుదేరి పులిందరాజును ఓడించాడు. ప్రతివింధ్యుణ్ణి జయించాడు. అంతేకాక అఖిల ద్వీపాల మండలేశ్వర్లను అతి సులభంగా వశవర్తులను చేసుకున్నాడు. వాళ్ళందరూ తనను భక్తితో కొలిచి వెంటరాగా ప్రాగ్జ్యోతిషంపై దండెత్తాడు. ఆ దేశపు రాజు భగదత్తుడు అపార సైన్యంతో దండెత్తి వచ్చి అర్జునుని గెలవాలన్న కాంక్షతో అతన్ని ఎదుర్కొన్నాడు. భగదత్తుడు శబరులు, సాగర తీరవాసులు అయిన యుద్ధవీరులతో కలిసి దండెత్తి అర్జునునితో 8 రోజులు పెద్ద యుద్ధం చేశాడు. అతని బాణాల చేత బలం కోల్పోయి అన్నాడు, అర్జున, నేను ఇంద్రునికి స్నేహితుడిని, నువ్వు ఇంద్రుడికి పుత్రుడివి. నీతో యుద్ధం చేయటం ఉచితమా? నేను ఓడిపోయాను. నీకేది ఇష్టమో చెప్పు, దానినే చేస్తానని భగదత్తుడు అనగా అర్జునుడు అన్నాడు. కురువంశ ప్రభువు నిత్య ధర్మశీలుడైన ధర్మరాజు రాజసూయ మహాయాగం చేయటానికి పూనుకున్నాడు. ఆయనకు నువ్వు కప్పం చెల్లించు, ప్రీతితో ఆ యాగానికి రా అని భగదత్తుని నుండి లెక్కకు మించి ధనరాశులను తీసుకుని అర్జునుడు ఉత్తర దిశ వైపు వెళ్ళాడు. అర్జునుడు సాటిలేని చతురంగ బలంతో అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరుల భూతలమునంతటిని యుద్ధంలో జయించి అత్యధిక పరాక్రమంతో వాళ్ళ నుండి నానావిధ దానాలు గ్రహించాడు. అంతేకాదు ఉలూక దేశాధిపతి అయిన బృహంతుణ్ణి, ఉత్తర ఉలూక వాసుదేవాది దేశాల అధిపతుల్ని, దేవప్రస్థ రాజైన సేనాబిందుణ్ణి, విశ్వగశ్వుణ్ణి, పార్వతేయుల్ని, బర్బర, శబర, తురుష్క రాజుల్ని, మాళవ, పాండ్ర, కాశ్మీరాది దేశాధిపతుల్ని ఓడించాడు. వాళ్ళ చేత చిత్ర విచిత్రాలైన రత్నాల్ని, కాంచన వస్తు వాహనాల సమూహాల్ని గ్రహించాడు. చిత్రాయుధుని రక్షణలో ఉన్న సింహపురాన్ని జయించాడు. సింహాసనాసీనులైన ఆటవిక దస్యుల్ని వశం చేసుకున్నాడు. శ్వేతపర్వతాన్ని దాటి కాంబోజ కటకుడనే రాజు చేత పూజలు అందుకున్నాడు. హాటక దేశంలో మానసం అనే పేరున్న కొలను ఋషికుల్యాన్ని దర్శించాడు. అక్కడి రాజుల చేత అపరిమిత పదార్థాలని, తిత్తిరి, కల్మాష, మండూకాలనే పేర్లు గల నెమలి, హంస, చిలుక రంగులతో సమానమైన రంగులు గల గుర్రాలని, కొండల వంటి ఏనుగుల్ని గ్రహించి హేమకోట నిషిద్ధ పర్వతాలు దాటి గంధర్వ నగరాన్ని జయించి 100,000 యోజనాల వైశాల్యంతో స్వచ్ఛమైన బంగారంతో కుప్పపోసిన కాంతిలా ఉన్న మేరు పర్వతాన్ని దర్శించి జంబూ మహావృక్షాన్ని, జంబూ మహానదిని చూసి ఆ నదీ తీరాన మేరుకు ప్రదక్షిణంగా వెళ్ళి గంధమాదన పర్వతాన్ని దాటి ఆ దిక్కుకు అధిపతులైన సిద్ధ, విద్యాధర, చారణ, గంధర్వుల చేత వివిధ వస్తు వాహనాల్ని గ్రహించి మాల్యవంతం, నీలం అనే పర్వతాలను దాటి ఉత్తర కురు దేశాలకు వెళ్ళి హరివాసం అనే పురంపై దండెత్తాడు. భయంకరమైన ఆకారము, అపారమైన బలం కల ఆ హరివాసపుర ద్వారపాలకులు అర్జునుని దగ్గరకు వచ్చి దేవేంద్రునిలా ఉన్న అతన్ని దర్శించి ఆశ్చర్యచకితులై, కురువంశవీర, నీ వంటి సూర్యులు ఎక్కడైనా ఉన్నారా? నీ విజయ పరాక్రమం యొక్క గొప్పతనం మాకు తృప్తి కలిగించింది. పూర్వం ఏ యుగాలలో అయినా ఏ రాజులైనా నీవలే బలసంపన్నులే ఇక్కడికి వచ్చారా? ఓ మహావీర, ఈ ప్రదేశాలను ప్రజలు ఉత్తర కురుభూములు అంటారు. నేల మీద సంచరించే సామాన్యులకు ఇవి కనిపించవు. నువ్వు ప్రయత్నించి సాధించి తీసుకోవటానికి ఇక్కడ ఏదీ లేదు. అయినా నువ్వు చెప్పినట్లు చేస్తాము, మమ్మల్ని ఆజ్ఞాపించు అనగానే వారితో అర్జునుడు అన్నాడు, ధర్మరాజు రాజసూయ మహాయాగం చెయ్యాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. ఆ యాగానికి మీ వద్ద ఉన్న వస్తువు ఏదైనా ఇవ్వండి,
ఆ మహారాజు సామ్రాజ్యం గొప్పగా ప్రకాశిస్తుంది అని అర్జునుడు అనగానే ఆ ఉత్తర కురు భూములను పాలించే రాజులంతా అపరిమిత సంతోషంతో అర్జునుడికి అమూల్యాలు అసంఖ్యాలైన రత్నాభరణాలను తెచ్చి ఇచ్చారు. సూర్య సమానుడైన ధర్మరాజు యొక్క గొప్ప తేజస్సు వెలిగే సంపదతో విశేషంగా వ్యాపించేటట్లుగా అర్జునుని ఆజ్ఞకు లొంగి ఉత్తర కురు భూముల రాజులంతా గౌరవంతో కప్పాలు తెచ్చి ఇచ్చి ధన్యులయ్యారు. భీమసేనుడు కూడా శత్రు సమూహాన్ని అణచగలిగిన బలమైన సైన్యంతో తూర్పు దిక్కుకు వెళ్ళి పాంచాల రాజు చేత పూజలు అందుకొని విదేహరాజైన జనకుడిని జయించాడు. తర్వాత దశార్ణపతి అయిన సుధన్వనునితో మహాయుద్ధం చేసి అతని పరాక్రమానికి మెచ్చి తనకు సేనాపతిగా చేసుకున్నాడు. అశ్వమేధం చేసిన రాజైన రోచమానుని తమ్ముళ్ళతో సహా ఓడించి చేది దేశంలో ప్రవేశించాడు. మహాపరాక్రమశాలి అయిన భీముణ్ణి చేదిదేశ రాజైన శిశుపాలుడు దర్శించాడు. ఎంతో భక్తితో ధర్మరాజు చేస్తున్న రాజసూయ ప్రయత్నాన్ని గురించి తెలుసుకున్నాడు. ఎంతో ప్రీతితో రత్నశోభితాలైన ధనరాశుల్ని ఆయనకు ఇచ్చాడు. భీమసేనుడు శిశుపాలుడిపురంలో కొన్ని దినాలుండి తూర్పు దిక్కునకు వెళ్ళి ఆయా దేశాల రాజులందరినీ జయించాడు. వాయుపుత్రుడు భీముడు అపార సైన్య పాదఘట్టనతో భూమి అదిరేటట్లు దండయాత్ర చేసి తూర్పు దిక్కులోని రాజుల చేత వేర్వేరుగా 100 కోట్ల రత్న రజిత కాంచన రాశులను కప్పంగా తీసుకున్నాడు. ఇక అక్కడ సహదేవుడు దక్షిణ దిశకు వెళ్ళి సుమిత్రుడు, సూరసేనుడు, దంతవక్త్రుడు, యవనులు, గోశృంగగిరి నివాసులు మొదలైన రాజులందరినీ జయించి కుంతి భోజనం చేత మనసారా పూజలు అందుకున్నాడు. శ్రీకృష్ణుని విరోధి భూరిబలుని పుత్రుడు అయిన జంబకుడు అనే వానిని యుద్ధంలో ఓడించి అతని చేత శ్రేష్టాలైన గజాశ్వ రత్న సమూహాలని గ్రహించి పరాక్రమంతో నర్మదా నదానికి సమీపంలోని అవంతి దేశరాజులైన విందాను విందులను ఓడించి ముందుకు సాగి మాహిష్మతిపురం మీద దండెత్తాడు. వీరుడు మాహిష్మతిపుర ప్రభువు భయంకర శత్రు విమర్దనుడు అయిన నీలుడు మహాదారుణ బలుడే సహదేవునితో యుద్ధానికి విజృంభించాడు. అప్పుడు క్రమంగా సహదేవుని సైన్యంలోని మదప్రేణుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద, కాల్బలాల సమూహాల మీద అగ్నిదేవుడు రగులుకొని వ్యాపించాడు అని చెప్పగా విని జనమేజయుడు వైశంపాయనుడితో అన్నాడు, వైశంపాయన మహర్షి, ఏ కారణం చేత అగ్నిదేవుడు సహదేవుని సైన్యం మీద మహా తీవ్రమైన మంటలను కప్పాడో వినాలని కుతూహలంగా ఉంది. దీన్ని నాకు స్పష్టంగా చెప్పండి అని అడిగాడు. పూర్వము నీలుని వంశం వాడైన నిషధుడనే రాజు రాజ్యం చేస్తుండగా అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపం ధరించి మాహిష్మతిపురంలో వేదాధ్యయనం చేస్తూ ఉన్న కాలంలో పొరపాటున పరపురుషుని భార్యతో రమించాడు. రాజభటులు దానిని తెలుసుకొని అతన్ని బంధించి తీసుకొని పోయి రాజు సమక్షంలో శాస్త్ర ప్రకారం శిక్షించబోగా వాయుదేవుని మిత్రుడైన అగ్నిదేవుడు అవమానంతో దుఃఖపడిన పొగలు కక్కుతూ రోషంతో భయంకరాలైన నిప్పురవ్వలు ఎగిరేటట్లు నిజరూపాన్ని నిషధుని ముందు చూపించాడు. అగ్నిహోత్రుని నిజరూపం చూసి ఆ నిషధరాజు భయపడ్డాడు. మహాపురుష, నా అజ్ఞానాన్ని సహించు అని చేతులెత్తి నమస్కరించాడు. అప్పుడు అగ్నిహోత్రుడు దయతెలిచి, నువ్వు కోరిన వరం ఇస్తాను, వేడుకో అని అన్నాడు. అందుకు నిషధుడు అన్నాడు, ఈ మాహిష్మతి నగరాన్ని జయించడానికి బలమైన శత్రువులు ఎవరైనా విజృంభించి వస్తే వాళ్ళు గర్వాన్ని కోల్పోయి నీ చేత దగ్ధులై పూర్తిగా నశించేటట్లు నాకు వరం ఇవ్వండి అని ప్రార్థించాడు. అగ్నిదేవుడు నిషధరాజు కోరినట్లు వరమిచ్చాడు. ఆ పురం మీద దండెత్తి వచ్చే వారి సైన్యాల్ని దగ్ధం చేస్తూ ఆ పురాన్ని రక్షిస్తూ ఉండటం చేత పరదేశ భూపతులు అగ్నిభయంతో ఆ దేశం మీదకి దండెత్తటం వదిలివేశారు. అగ్నిదేవుడు ఆ కారణం చేతనే సహదేవుని సైన్యాన్ని చుట్టుకున్నాడు. అయినా సహదేవుడు కలత చెందలేదు. స్నానం చేశాడు, శుచి అయ్యాడు, ఆచమనం చేసి దర్భలతో కూడిన పడక మీద పడుకున్నాడు. వేదోక్తాలైన అగ్నిసూక్తాలతో అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. అగ్నిహోత్ర, వేదాలన్నీ నీ కారణంగానే కదా లోకాన్ని పవిత్రం చేస్తున్నాయి. హవ్యవాహన, పవిత్రాలైన వాటిలో పవిత్రుడివి నువ్వే. యజ్ఞాలు కూడా నీవే. ధర్మపరుడైన ధర్మరాజు చేసే రాజసూయాగం నీకు ప్రీతికరం కాదా? దానికి విఘ్నం చేయాలనుకోవటం నీకు ధర్మమా అని సహదేవుడు అనగా అగ్నిదేవుడు సంతృప్తుడే అతని సేనకు అగ్ని భయాన్ని తొలగించాడు. దాన్ని తెలుసుకొని నీలుని వంశం వాడైన నిషధుడు భక్తితో సహదేవుని దర్శనం చేసుకున్నాడు. దేవ సమానుడైన సహదేవునికి ఎంతో ప్రీతితో గుర్రాలని, మదప్రేణుగుల్ని, మంచి వస్త్రాలని, నానావిధ రత్నాభరణాలని క్రమంగా తెచ్చి ఇచ్చాడు.
ఈ విధంగా సహదేవుడు మాహిష్మతిపురాన్ని జయించి నిషధుని చేత కప్పం గ్రహించి దక్షిణ దిశగా వెళ్ళి సౌరాష్ట్ర దేశంలో నిలిచి దూత ద్వారా రుక్మి, భీష్మక, శూర్పారక, దండక రాజుల చేత అపార ధనాలు గ్రహించాడు. సముద్ర ద్వీపవాసులైన నిషాద, పురుషాద, ఏకపాద, కాలముఖ, కర్ణప్రావరుణులనే నరరాక్షస జాతుల వారిని రామశైల, కోలశైల, తామరద్వీప, సంజయంతిపుర నివాసుల్ని వశపరుచుకున్నాడు. తర్వాత సహదేవుడు తాళవన, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజులను ఓడించి దక్షిణ సముద్ర తీర వనభూముల్లో విధి చేసి లంకాధిపతి అయిన విభీషణునికి దూతల ద్వారా ధర్మరాజు రాజసూయానికి రాజులంతా ధనమిచ్చారని నీవు కూడా ప్రీతితో ఇవ్వవలసిందని చెప్పి పంపాడు. విభీషణుడు సహదేవుని ఆజ్ఞని శిరసావహించి వెంటనే కప్పం తెచ్చి ఇచ్చాడు. బ్రాహ్మణులకు సగౌరవంగా దక్షిణలిచ్చే ధర్మరాజు సామ్రాజ్యం పూజార్హమయ్యేటట్లు సహదేవుడు సహించశక్యంగాని బలంతో దక్షిణ దిశలో ఉండే రాజుల చేత పులస్త్యన పుత్రుడైన విభీషణుని చేత ధనాలు, రత్న సమూహాలు, మంచి గంధం చెక్కలు మొదలైన కప్పాలెన్నింటినో తీసుకున్నాడు. ఒక్కవోని శౌర్యంతో నకులుడు పశ్చిమ దిశకు వెళ్ళి శత్రు సమూహానికి భయం కలిగించే సేనతో అధికుడై తన కాంతి అన్ని దిక్కులా వెలగగా కురువంశ శ్రేష్ఠుడైన నకులుడి చతురంగ సైన్యంలో వీరుల సింహనాదం, మదపటేనుగుల ఘేంకారము, ఎక్కువ వేగము గల గుర్రాల సకిలంతల శబ్దము, రథచక్రాల ధ్వని, సముద్ర ఘోషల చెవులను బద్దలు చేస్తూ దిక్కులెల్లా మారుమోగేటట్లు వ్యాపించింది. ఇలా మాద్రీసుతుడైన నకులుడు భయంకరంగా విజృంభించి పెద్ద సైన్యాన్ని వెంట తీసుకుని వెళ్ళి మహాసేనుని రక్షణలో ఉన్న మహితక దేశంలో దత్తక, మయూరకాది శూద్రులతో యుద్ధం చేసి మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషిక, దాసార్ణ దేశ రాజులను జయించాడు. పుష్కరారణ్యంలో నివసించే యాదవ సమూహాలను, సరస్వతి సింధు తీరాల్లో ఉండే గ్రామణీయులను, పంచనద అమర పర్వతాలలో ఉన్న వాళ్లను వశపరుచుకొని శ్రీకృష్ణునికి తన రాకను తెలియచేశాడు. శత్రుజన భయంకరుడైన నకులుడు శాకలపురంలో సద్గుణ సమేతుడైన తన మేనమామ మద్రపతి శల్యుడిని చూడటానికి వెళ్ళాడు. మర్యాదపూర్వకంగా అతని చేత అనేక వస్తు వాహనాలు గ్రహించాడు. పశ్చిమ సముద్ర గర్భంలో నివసించే పరమ దారుణులైన బర్బర్ కిరాత వీరుల్ని ఓడించాడు. భూమి పైభాగం అపారమైన సైన్యం యొక్క పాదాల తాకిడి చేత చలిస్తూ ఉండగా వచ్చాడు. ఇలా భీమార్జున, నకుల సహదేవులు నలుగురు పరాక్రమంతో దిక్కులను జయించి 4 సముద్రాలచే వ్యాపించిన భూమి మీద గల రాజులందరి చేత లెక్కకు మించి ధన, వస్తు, వాహన సమూహాలను తీసుకుని వచ్చి వేరువేరుగా ధర్మరాజుకు చూపించి ఇచ్చారు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఆర్జించి రక్షించి బాగా వృద్ధి చెందిన మహాధన సమూహాన్ని అంతా చూసి తగినట్లుగా దాని వినియోగాన్ని ఆజ్ఞాపించడానికి పూనుకొని రాజసూయ యాగ ప్రారంభాన్ని గూర్చి గట్టిగా ఆలోచిస్తున్న ధర్మరాజు అభిప్రాయానికి తగినట్లుగా అతని ఆప్త మంత్రుల్లో అన్నారు, ధర్మరాజా, నీ ధర్మ పరిపాలన చేత, నీ సుగుణ సంపద చేత, నీ నిష్కళంక ప్రవర్తన చేత ఈ భూమి మీద ప్రజలందరికీ అభివృద్ధి కలిగింది. రాజును మోసం చేసే వారి వల్ల, రాజుకు ఇష్టలైన వాళ్ళ వల్ల, దొంగల వల్ల బాధ తగ్గిపోయింది. రోగము, పగ, భయం, దుఃఖం మొదలైన కష్టాలు తొలగిపోయాయి. వెల్లలు క్రమంగా పెరిగాయి. పరాక్రమంలో నీ తమ్ములు రాజులందరినీ జయించారు. అందరు రాజులు నీ ఆజ్ఞకు లోబడి ఉన్నారు. నువ్వు రాజసూయం చేయటానికి ఇదే తగిన సమయము. అంతేకాదు అపరిమితమైన శ్రేష్ఠత, విలువ ఉన్న రత్నాలతో, వెండితో, బంగారంతో మహామేరు పర్వతం సమీపించినట్లు, కుబేరుని అక్షయ నిధులు ప్రత్యక్షమైనట్లు ధనాగారం పూర్తిగా నిండుగా ఉంది. వస్తువులు నిల్వ ఉంచే గృహము నెయ్యి, ఉప్పు, నూనె, బియ్యం, పప్పులు మొదలైన సమస్త వస్తువులతో నిండి అన్ని కోరికలను తీర్చే కల్పవృక్షంలా ఉంది. మహాయాజ్ఞికులైన బ్రాహ్మణోత్తములంతా నీ అభివృద్ధిని కోరుతున్నారు. అందుచేత రాజసూయ యాగం ప్రారంభించు, ఆలస్యం చెయ్యొద్దు అని పలుకుతున్న సమయంలో ద్వారకా నగరం నుండి జగదాధారుడైన శ్రీకృష్ణుడు వచ్చి రాజసూయ యాగాన్ని ప్రారంభించాలన్న స్థిర సంకల్పంతో ఉన్నవాడు ఉత్తముడు అయిన ధర్మరాజుకు అధిక ధనాలు, రత్నాలు ఇచ్చి గౌరవించాడు. లోకం చేత పూజలు అందుకునే శ్రీకృష్ణుని ధర్మరాజు ఆర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించాడు. తమ్ముళ్ళు, ధౌమ్య ద్వైపాయనాథులు, ఋత్విజులు, ఆప్తమంత్రులు ఉండగా అందరి సమక్షంలో శ్రీకృష్ణునితో అన్నాడు, భూమిని ధరించినవాడా, ధర్మతత్వానికి ఉనికిపట్టయినవాడా, రాక్షసుల గర్వం అణచినవాడా, పద్మనాభ, బంధుజనులకు ఆనందాన్ని కలిగించేవాడా,
నీ కారణాన్నే కదా మాకు సార్వభౌమాధికారం కలిగేటట్లు లోకంలోని రాజులంతా మా పరాక్రమానికి లొంగిపోయారు. రాజు నుండి సంపాదించిన ధనరాశుల పరిమాణం ఎంతో తేల్చి చెప్పడం ఆ బృహస్పతికి కూడా సాధ్యం కాదు. ఇక ఈ ధనాన్ని అర్హులైన వారికి దానం చేయాలి. దేవతలకు ముఖమైన అగ్నిదేవుని ముఖంలో శాస్త్రోక్తంగా వేసిన ఆహుతులతో దేవతల్ని, తగిన దక్షిణలతో, కోరిన దానాలతో బ్రాహ్మణుల్ని తృప్తిపరచాలి. అందుచేత నీకు ఇష్టమైన యజ్ఞం చేయించి నాకు లోకాలకు ప్రియం చేయండి. అలా కాకుంటే నన్ను రాజసూయాగ కార్యక్రమంలో నియమించి అనుగ్రహించండి అని పలికిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మనందన, అన్ని రాజవంశాల్లో నువ్వు పూజింపదగిన వాడివి. ధర్మం చేత స్వచ్ఛమైన అధికమైన ఐశ్వర్యంలో దేవేంద్రుని వంటి వాడివి. ధర్మం చేత స్వచ్ఛమైన వాడివి, అధికమైన ఐశ్వర్యంలో దేవేంద్రుని వంటి వాడివి. సామ్రాజ్యం, దైవబలం, మానవ బలం గొప్పగా నీకే అమరి ఉన్నాయి. అందుచేత ఇప్పుడు యజ్ఞం చేయదగిన వాడివి నువ్వే. ధర్మరాజా, ఈ పని చెప్పదగినది, చెప్పతగనది అని ఏమాత్రం సంకోచించకుండా నీకు ఇష్టమైన పనుల్లో నన్ను, నీ గుణసంపద పట్ల ఆసక్తి ఉన్న అందరు వ్యక్తులను నియమించు అని పలికిన శ్రీకృష్ణుడి మాటలకి ధర్మరాజు సంతోషించి, నాకు శ్రీకృష్ణుని అనుగ్రహం చేత ఇప్పుడే కోరికలన్నీ తీరాయి, సమకూరిన సంపదలన్నీ ఫలవంతాలయ్యాయని అని మనసులో అనుకున్నాడు. శ్రీకృష్ణుని అనుమతిని, తమ్ముళ్లతో పాటు ధౌమ్య, ద్వైపాయనాదుల సమ్మతిని పొంది ధర్మరాజు రాజసూయం చేయడానికి పూనుకొని సహదేవునితో, నువ్వు ధౌమ్యుల వారు చెప్పిన విధంగా యాగానికి అవసరమైన సాధన సామగ్రిని సమకూర్చే పనిని ఇంద్రసేనుడు మొదలైన ప్రముఖులకు, అర్జున, సారథి రుక్మకు అప్పగించు అన్నాడు. యాగశాలలో వివిధ దేశాల నుండి వచ్చిన రాజులకు మంచి విడుదల ఏర్పాటు చేయవలసిందని చెప్పాడు. భూమండలంలో ఉండే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరినీ పిలిపించమని ఆదేశించాడు. సహదేవుడు అన్నగారి ఆజ్ఞ ప్రకారము ఇంద్రసేనాదుల వంటి చాలామంది శిల్పాచార్యులను నియమించాడు. శాస్త్రోక్తులైన ఉన్నత ప్రమాణ లక్షణాలున్న యజ్ఞ సాధన సామగ్రినంతా యజ్ఞశాలలో అతి రమణీయంగా అమర్చాడు. అవసరమైన పదార్థాలన్నింటినీ నింపాడు. ఇంద్రప్రస్థానికి అన్ని వైపులా ఉద్యానవనాలతో, కోనేర్లతో, దిగుడు బావులతో, అవసరమైన నెయ్యి, నూనె, బియ్యం వంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండేటట్లు అతిథి గృహ సముదాయాన్ని తన ఐశ్వర్యం శోభిల్లేటట్లు ఏర్పరిచాడు. అప్పుడు ఇంద్రప్రస్థపురం అపర భూమండలంలా ప్రకాశించింది. సహదేవుని పిలుపు మేరకు పుత్రులతో, మిత్రులతో, సోదరులతో కలిసి భూమండలంలో ఉండే అందరు రాజులు, వేదాంగ పారంగతులైన బ్రాహ్మణులు, తమ తమ ధర్మాలను నిర్వర్తించే వైశ్యులు, శూద్రులు వచ్చి వాళ్ళ అర్హతలకు తగినట్లు ఏర్పాటై ఉన్న ఇళ్లలో విడిది చేశారు. తర్వాత భీష్ముడు మొదలైన పెద్దలను తీసుకొని రావడానికి ధర్మరాజు నకులుణ్ణి హస్తినాపురానికి పంపించాడు. భీష్ముడు మొదలైన ఆప్తబంధువులందరూ సాటిలేని ధనరాశుల వెంట తీసుకుని ప్రేమతో రాజసూయం చూడాలన్న కుతూహలంతో ఇంద్రప్రస్థానికి వచ్చారు. ఈ విధంగా వచ్చిన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు మొదలైన వాళ్ళందరినీ ధర్మరాజు సన్మానించి వారితో అన్నాడు, మీ అందరి అనుగ్రహంతో నేను ఈ మహాయాగాన్ని చేయడానికి పూనుకున్నాను. ప్రేమతో మీరందరూ వెలితి లేకుండా దీన్ని ఘనంగా నిర్వహించాలి అని వచ్చిన బంధుజనులందరి అనుగ్రహం పొంది బంగారు, వెండి, రత్నాలను దక్షిణలుగా, దానాలుగా ఇచ్చే విషయంలో కృపాచార్యుణ్ణి, కార్యకార్యాలను గురించి ఆలోచించటంలో భీష్మ, ద్రోణుల్ని, సకల పదార్థాలను వినియోగపరచడంలో విదురుణ్ణి, వివిధ దేశాల రాజులు తెచ్చి ఇచ్చే కానుకలను గ్రహించటంలో దుర్యోధనుణ్ణి, భక్ష్య భోజ్యాది ఆహార పదార్థాలను అందరికీ అందచేయటంలో దుశ్శాసుని నియమించాడు. వివేకవంతుడు, విశేష ధర్మజ్ఞుడు అయిన ధర్మరాజు యజ్ఞదీక్ష వహించి బ్రాహ్మణులు, దాయాదులు తన చుట్టూ ఉండగా మహావైభవంగా యజ్ఞశాలలో ప్రవేశించాడు. బ్రహ్మ తేజస్సుకు, క్షత్ర తేజస్సుకు, ఉత్తమ ఆభరణాల రత్న తేజస్సుకు మెరుగులు దిద్దుతూ తన తేజస్సు ప్రకాశించగా గుణశోభితుడు, యజ్ఞదీక్షితుడయ్యి రూపుదాల్చిన ధర్మంలా ఉన్న ధర్మరాజును రాజ్య ప్రజలంతా మహదానంద భరితులై చూశారు. బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణోత్తములంతా తన చుట్టూ ఉండగా బ్రాహ్మణుల మేలు కోరే ధర్మరాజు బ్రహ్మర్షుల చేత కొలువబడే బ్రహ్మదేవునిలా ప్రకాశించాడు. ఇతర శబ్దాలేవి జనులకు వినపడకుండేటట్లుగా వేద మంత్రాల ధ్వని, ఆశీర్వచనాల ధ్వని, అనేక వాద్యాల మహాధ్వని వ్యాపించింది. మూర్తిభవించిన అనంత వేదాల వంటి వారైన పైల ధౌమ్యులు, ఋగ్వేదం తంత్రాన్ని నిర్వహించే ఋత్విక్కులుగా, యాజ్ఞవల్క్యుడు యజుర్వేద తంత్రాన్ని నడిపే అధ్వర్వుడుగా, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కైన బ్రహ్మగా, సుసాముడు సామవేద తంత్రాన్ని నడిపే ఋత్విక్కుగా, ఈ నలుగురు యొక్క పుత్ర శిష్య సమూహాలు మైత్రవరుణుడు, అచ్చావాకుడు,
మొదలైన వారు సహాయ ఋత్విక్కులుగా, నారదాది బ్రహ్మర్షులు సదస్యులుగా, భీష్మాది రాజర్షులు సహాయులుగా అన్ని విధాల సమగ్రమై 6 వేదాంగాలైన శిక్షా వ్యాకరణాదులతో నిండినదై, సంపూర్ణ దక్షిణాలతో కూడినదై, ధనధాన్య సమేతమై, జగన్నాథుడైన శ్రీకృష్ణునిచే రక్షితమై, సర్వ ప్రజలకు ఆనందజనకమై రాజసూయం మహామనోహరమైంది. ఆ రాజసూయ యాగంలో అగ్నిహోత్రుడి ముఖంలో మంత్రపోతాలైన ఆహుతుల్ని అధికంగా వ్యాల్చటం చేత దేవతలు, నిండుగా దక్షిణలు దానాలు ఇవ్వటం చేత బ్రాహ్మణులు, సముచిత సన్మాన పరంపరలచే వివిధ దేశాధీశులు, అభీష్టమైన అన్నదానం అధికంగా చేయటం చేత సామాన్య ప్రజలు పూర్తిగా తృప్తి పొందారు. ధర్మబద్ధమైన నడవడి కలిగి పుణ్యాత్ముడై తమ్ముళ్లతో కూడి ఉన్న ఆ ధర్మరాజును మహా ఆనందంతో అందరూ అమితంగా ప్రశంసించారు అని జనమేజయునికి వైశంపాయనుడు ఎంతో రసవంతంగా మహాభారత కథను చెప్పాడు. నారద మహర్షి రాజసూయ మహోత్సవ వైభవాన్ని, ధర్మరాజు శాశ్వత ధర్మపరాయణత్వాన్ని ప్రశంసించాడు. ఆ సభలో సకల రాజసమూహాన్ని, ఆ రాజసమూహంలో సామాన్య మానవుని వలె ఉన్న లోకపూజ్యుడైన శ్రీకృష్ణుణ్ణి చూశాడు. పూర్వం బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా భూభారాన్ని తగ్గించడానికే శ్రీ మహావిష్ణువు యదుకులంలో ఉదయించటాన్ని, సురదైత్య దానవ యక్ష రాక్షస గంధర్వాదుల అంశాలు ఆయా క్షత్రియ కులాల్లో జన్మించటాన్ని ఆలోచించాడు. రాబోయే మహాభారత యుద్ధానికి అంతరంగంలో సంతోషించాడు. అప్పుడు ఎంతో శాంత స్వభావం కలవాడు శంతనుని కుమారుడు అయిన భీష్ముడు రాజసూయ యాగాన్ని చూసి తృప్తి పొంది ధైర్యవంతుడు ధర్మపరాయణుడు అయిన ధర్మరాజుతో అన్నాడు, ధర్మరాజా, స్నాతకుడు, ఋత్విజుడు, సద్గురుడు, ఇష్టుడు, భూపాలుడు, జ్ఞాన సంపన్నుడు, పూజించదగిన వాళ్ళు, ఈ 6గురిలో సద్గుణాల చేత ఎవరు అధికుడో అలాంటి వాడిని ఒక్కడిని ప్రేమతో పూజించు అని అన్నాడు. ధర్మరాజు అన్నాడు, అటువంటి వాడు ఎవరో నాకు తెలియచెప్పు అన్నాడు.